అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. భక్తజనం వనమంతా నిండి కుంభమేళాన్ని తలపించే ఆదివాసీల అపురూప వేడుక సమ్మక్క సారలమ్మ జాతర. జనం కదిలొచ్చి అడవి కడలిలా మారి అపురూప సన్నివేశం మేడారం మహాజాతర. ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరకి అడవి తల్లి సిద్ధమైంది. ఈ నెల 21 నుంచి 24 వరకు 4 రోజుల పాటు ఈ వనదేవతల వేడుక సాగనుంది. ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా మేడారానికి పేరుంది. 2 ఏళ్లకోసారి జరిగే ఈ జాతరకు క్రితంసారి కోట్లాది మంది భక్తులు హాజరయ్యారు. ఈసారి ఈ సంఖ్య మరింత పెరుగుతుందని అంచనా. మేడారం జాతరలో ప్రధానంగా 4 రోజులు 4 ఘట్టాలు ఉంటాయి. తొలి రోజు సారలమ్మ ఆగమనంతో జాతర ప్రారంభమవుతుంది. సమ్మక్క కూతురైన సారలమ్మ నివాసం కన్నెపల్లి. మేడారం గద్దెలకు సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ గ్రామంలోని ఆలయంలో ప్రతిష్ఠించిన సారలమ్మను జాతర తొలి రోజు సాయంత్రం జంపన్నవాగు మీదుగా మేడారంలోని గద్దెల వద్దకు తీసుకువస్తారు. అదే రోజు సారలమ్మ గద్దెపైకి రాకమునుపే కొండాయి నుంచి గోవిందరాజును, పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజును కాలినడకన మేడారం తీసుకొచ్చి గద్దెలపై ప్రతిష్ఠిస్తారు. ఫిబ్రవరి 21 బుధవారం రోజున ఇటు కన్నెపల్లి నుంచి సారలమ్మను, ఇటు కొండాయి నుంచి గోవిందరాజును, పూనుగొండ్ల కామారం నుంచి పగిడిద్దరాజును తీసుకొచ్చి ఈ గద్దెలలో కొలువు తీయడం జరుగుతుంది. ఇదే పౌర్ణమి వెన్నెలలో అంటే బుధవారం రాత్రిపూట సమ్మక్క గుళ్ళ అంటే గద్దెల ప్రాంగణము కాకుండా ప్రత్యేకంగా గుడి ఉంటుంది. సమ్మక్క గుడిలో ఇటు పగిడిద్దరాజుకు, ఇటు గోవిందరాజుకి, సమ్మక్కకు పగిడిద్దరాజుకు ఆదివాసీ సాంప్రదాయాల ప్రకారం కళ్యాణం నిర్వహించడం జరుగుతుంది. ఇక రెండవ రోజు జాతరలో అత్యంత కీలక ఘట్టమైన సమ్మక్క ఆగమనం. గురువారం సాయంత్రం సమ్మక్క గద్దెపైకి వస్తుంది. సాయంత్రం 6 గంటల సమయంలో చిలకలగుట్టపై కుంకుమ భరిణ రూపంలో ఉన్న సమ్మక్క రూపాన్ని చేతపట్టుకుని ప్రధాన పూజారులు గద్దెల వద్దకు చేరుకుంటారు. ములుగు జిల్లా కలెక్టర్, ఎస్పీలు తుపాకీతో గాల్లోకి కాల్పులు జరిపి దేవతకు ఆహ్వానం పలుకుతారు. సమ్మక్క రాకతో మేడారం భక్తి పారవస్యంతో ఊగిపోతుంది. మూడో రోజు గద్దెలపై తల్లులు ఆసీనులవుతారు. గద్దెలపై ఆసీనులైన సమ్మక్క సారలమ్మలు శుక్రవారం భక్తజనానికి దర్శనమిస్తారు. జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించిన అనంతరం భక్తులు అమ్మవార్లను దర్శించుకుంటారు. జాతరలో ఈ రోజే భక్తులు ఎక్కువ మంది వస్తారు. 4వ రోజు దేవతల వనప్రవేశ ఘట్టం ఉంటుంది. సమ్మక్కను చిలుకలగుట్టకు, సారలమ్మను కన్నెపల్లికి, గోవిందరాజును కొండాయికి, పగిడిద్దరాజును పూనుగొండ్లకు కాలినడకన తీసుకెళ్తారు. ఇలా దేవతల వనప్రవేశంతో జాతర ముగుస్తుంది. అనంతరం భక్తులు ఇళ్లకు తిరుగుపయనమవుతారు. మేడారం జాతర ప్రత్యేకత ఏంటంటే సమ్మక్క సారలమ్మలకు ఎలాంటి విగ్రహాలు ఉండవు. ఇక్కడున్న గద్దెల్లో ఒకదాన్ని సమ్మక్క గద్దెగా, ఇంకో దాన్ని సారలమ్మ గద్దెగా పిలుస్తుంటారు. వీటి మధ్య ఉండే చెట్టు మొదళ్లనే దేవతామూర్తులుగా కొలుస్తారు. నిలువెత్తున ఉండే కంక మొదళ్ళు ఇక్కడ దేవతామూర్తులు. ఇక్కడ దేవతలని పసుపు కుంకుమల స్వరూపంగా చూస్తారు. దేవతల గద్దెపై లభించే కుంకుమతో మోక్షం కలుగుతుందని భక్తుల విశ్వాసం. దేవతామూర్తులను తీసుకొచ్చే పూజారులైన వడ్డెలు తమ పైనుంచి దాటుకుని వెళ్తే జన్మ సార్థకమవుతుందని నమ్ముతారు. ఇక్కడికొచ్చే భక్తులు సామాన్యులు, గిరిజనులే ఎక్కువగా ఉంటారనే భావనతో ఇక్కడ విలువైన కానుకలు, మొక్కులు ఉండవు అంటారు. నిజానికి ఈ జాతర సంబరం ఆదివాసీ ప్రాంతాల్లో ఏడాదంతా కొనసాగుతుంది. జాతరకి 2 వారాల ముందు గుడి మెలిగే కార్యక్రమం ఉంటుంది. గిరిజనుల గుడులు నిరాడంబరంగా ఉంటాయి. మేడారంలో సమ్మక్క గుడి, కన్నెపల్లిలో సారలమ్మ గుడి కూడా గుడిసెలుగా ఉండేవి. జాతరకి ముందు ఈ గుడిసెలకి కొత్తగా కప్పు చేస్తారు. దీనినే గుడి మెలిగే అంటారు. ఇప్పుడు గుడిసెలు లేకున్నా ఈ తంతు మాత్రం నిర్వహిస్తారు. గుళ్ళో అంటే గద్దెల ప్రాంగణంలో ఎటువంటి పూజలు ఉండవమ్మా. ప్రత్యేకించి మాకు ఊర్లలో గుళ్ళు ఉంటాయి, అమ్మవారికి సంబంధించిన గుళ్ళు ఉంటాయి. దాంట్లో నిర్వహించడం జరుగుతుంది. బయట వాళ్ళకు మాత్రం ప్రవేశం ఉండదు. చాలా పూజా కార్యక్రమాలు అనేవి చాలా గోప్యంగా నిర్వహించడం జరుగుతుంది. తెల్లవారుజామున అడవికి వెళ్ళి కొత్తగడ్డి తీసుకురావడం జరుగుతుంది. ఈ పొద్దున్న నుంచి అమ్మవారి ఆలయాన్ని అలంకరించి మట్టి తీసుకొచ్చి అమ్మవారి పీటను శుద్ధి చేసి ముగ్గులేసి దీపధూప నైవేద్యాలతో అమ్మవారిని పూజించడం జరుగుతుంది. ఇక జాతరకి సరిగ్గా వారం రోజుల ముందు దేవతలు ఉండే ఆవరణల్లో శుద్ధి చేసి ముగ్గులు వేసి అలంకరిస్తారు. దీన్ని మండమెలిగే అంటారు. ఇందులో భాగంగా ప్రధాన పూజారి, వడ్డే నేతృత్వంలోని బృందం బుధవారం నాడు మేడారంలోని సమ్మక్క గుడి వద్దకు చేరుకుంటారు. వనదేవతలకు వస్త్రాలు సమర్పిస్తారు. సారలమ్మ పూజారులు పూజలో పాల్గొంటారు. ముగ్గులు వేసి శక్తిపీఠాన్ని అలంకరిస్తారు. ఆదివాసీ సంప్రదాయ పూజలు రాత్రి సైతం జరుగుతాయి. సారలమ్మ గుడి ఉండే కన్నెపల్లిలో, గోవిందరాజు గుడి ఉండే కొండాయిలో, పగిడిద్దరాజు గుడి ఉండే పూనుగొండ్లలోనూ ఇదే పూజా కార్యక్రమాలు జరుగుతాయి.
మండమెరిగే మరుసటి రోజున గొర్రెను దేవతలకు బలి ఇచ్చి పూజారులు గ్రామ పెద్దలు పండుగలా చేస్తారు. ఫిబ్రవరి 14 బుధవారం రోజున ఈ ఆలయ శుద్ధి చేస్తాం. దీన్ని గుడి మెలిగే పండుగ అంటారు, లేదా మండమెలిగే పండుగ అంటారు. ఏంటంటే ఈ పండుగ పూజా కార్యక్రమంతో ఈ మహాజాతరకు అంకురార్పణం చేయడం జరుగుతుంది. ఈ పండగ పూట పూజారుల కుటుంబాలు ఇటు కన్నెపల్లిలో కానీ, ఇటు మేడారంలో కానీ, ఇటు గోవిందరాజు పూజారులు, పగిడిద్దరాజు పూజారులు ఈ బుధవారం రోజు ఈ పండుగ నిర్వహించడం జరుగుతుంది. ఇదే రోజు భక్తులు తమ ఇళ్లను కూడా శుభ్రం చేసుకుంటారు. గుడి మెలిగే మండమెలిగే కార్యక్రమాలు రెండూ తల్లుల వారంగా భావించే బుధవారాల్లోనే జరుగుతాయి. జాతర ప్రారంభం కూడా బుధవారమే మొదలవుతుంది. మండమెలిగే పూర్తయితే జాతర మొదలైనట్లేనని ఆదివాసీలు భావిస్తారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.